అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కమ్మెల శ్రీధర్, రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అలాగే మాకు 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్ శ్రీధర్ కిడ్నీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మేదీపట్నంలో, ఒకటి గచ్చిబౌలిలో, ఇంకోటి హైదరాబాద్లో ఉన్నాయి. చాలామందికి వయాగ్రా కానీ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ చాలా ఉన్నాయని, రకరకాల పేర్లతో అందుబాటులో ఉన్నాయని, ఏ టాబ్లెట్ ఎప్పుడు వాడాలని, ఏ టాబ్లెట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఏ టాబ్లెట్ యొక్క మెకానిజం యాక్షన్ ఏది త్వరగా పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ చాలా వరకు తెలియవు. అయితే ఒక టాబ్లెట్ తర్వాత ఇంకోటి వస్తుంది. ఉదాహరణకు 1998లో మొట్టమొదటి సిల్డెనాఫిల్ సిట్రేట్ అనే మెడిసిన్ వయాగ్రా అనే పేరుతో బయటకు వచ్చింది. వచ్చినప్పుడు అది ఒక సెన్సేషన్, ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఎరెక్షన్ కోసం టాబ్లెట్ వచ్చింది, ఆ టాబ్లెట్ వేసుకుంటే గంట సేపట్లో ఎరెక్షన్ వస్తుందంట. ఇక ఇది పెనాషియా, అంటే అన్నిటికీ అదే ట్రీట్మెంట్, ఏ ప్రాబ్లం ఉండదు. అంతకుముందు చేసేటువంటి రకరకాల ప్రొసీజర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఇక ఇంప్లాంట్స్ కానీ ఇవేం అక్కర్లేదని, సింపుల్ టాబ్లెట్ ఒక గంట ముందు వేసుకుంటే ఎలాంటి వాడికైనా సరే ఎరెక్షన్ వస్తుందనే ఒక భ్రమను కలిగించింది. కానీ దాని వెనుక చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని, ఆ కాంప్లికేషన్స్ ప్రాణాంతకం కావచ్చని, వాటి గురించి తెలియకుండా ఇండిస్క్రిమినేట్గా వాడినట్లయితే హార్ట్ అటాక్ రావచ్చు, కొంతమందికి కంటి చూపు పోవచ్చు, మరికొంతమందికి సింకోపల్ అటాక్ అంటే ఫెయింట్ అయిపోవచ్చు, కొంతమందికి ముక్కు పట్టేయచ్చు, కొంతమందికి సివియర్ హెడేక్ రావచ్చు, మరికొంతమందికి కాన్స్టిపేషన్ కానీ, లూజ్ మోషన్ కానీ, లేక కడుపులో గడబిడి కానీ, వీటన్నిటి వల్ల అసలు ఎరెక్షన్ వచ్చినా వాడుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ టాబ్లెట్స్ ఏ డోసేజ్లో వాడాలి, ఎన్ని రోజులకోసారి వాడాలి, కాంప్లికేషన్ వస్తే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎమర్జెన్సీలో కొంతమందికి ఎరెక్షన్ వస్తుంది, తగ్గట్లేదు. ఇక 6 గంటలు కనుక ఎరెక్షన్ తగ్గకపోతే మనిషి అపాయంలో ఉంటాడు, విపరీతమైన పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతాడు. అలా స్పృహ తప్పిన వాడిని మా హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఇలా అయిందంటే, అంగం గట్టిపడ్డది, కొంతవరకు ఎంజాయ్ చేశాడు, కానీ ఆ తర్వాత తగ్గలేదు, ఏం చేసినా అది తగ్గలేదు. అంటే అదొక స్పెషల్ కండిషన్, దాన్ని ప్రయాపిజం అంటారు. ప్రయాపిజం అంటే ఎట్టి పరిస్థితుల్లో మెత్తపడనటువంటి పురుషాంగం అంత స్ట్రాంగ్గా ఉంటే, చాలామంది అనుకుంటారు ఎక్కువసేపు ఇంకా మంచిది కదా, ఇంకా ఎంజాయ్ చేయొచ్చేమో అని. అలా కాదండి, మొట్టమొదటి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాత ఎరెక్షన్ తగ్గాలి. కావాలంటే కొంతసేపు మళ్ళీ ఎరెక్షన్ వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండాలి. అంతేగాని గట్టిపడ్డటువంటి పురుషాంగం అలాగే ఊడిపోయింది అనుకోండి, ఇక తగ్గకుండా అందులో కొత్త ఆక్సిజన్ రాకపోవడం వల్ల, ఆల్రెడీ వచ్చినటువంటి బ్లడ్ లాక్ అయిపోవడం వల్ల ఇక ఆక్సిజన్ తగ్గి విపరీతమైనటువంటి మంటలు స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకు మనకి కాలు తిమ్మిరెక్కింది అనుకోండి, దాన్ని విదిలించుకోకపోతే నొప్పి పెడుతుంది, అటు ఇటు పరిగెత్తుతాం, ఏదో తగ్గమని దాన్ని మసాజ్ చేసుకుంటాం, ఏదైనా చేసి తగ్గించాలని ప్రయత్నం చేస్తాం. పురుషాంగంలో కనుక అలాంటి తిమ్మిరి వచ్చి ఏం చేసినా సరే తగ్గలేదనుకోండి, అది మంటలు, పోటులు, సూదులతో గుచ్చినట్టుగా పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, చివరికి ఏమి చేయలేక ఆ నొప్పి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోవడం లేక చనిపోవడం. కాబట్టి ఇంత సీరియస్ కాంప్లికేషన్ ఉన్నటువంటి ఈ టాబ్లెట్ స్పెషలిస్ట్ ప్రిస్క్రిప్షన్లో మాత్రమే వాడాలి. ఒక మాలాంటి సూపర్ స్పెషలిస్ట్ ఆండ్రాలజిస్ట్ కానీ, సైకియాట్రిస్ట్ కానీ, ఎండోక్రినాలజిస్ట్ కానీ వీళ్ళు మాత్రమే ప్రిస్క్రైబ్ చేసే అధికారం ఉంది. మిగతా ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నా సరే, ఉదాహరణకు కార్డియాలజిస్ట్ ఉన్నారు, న్యూరాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళు పెద్ద స్పెషలిస్టులే, కానీ వాళ్ళకు దీన్ని ప్రిస్క్రైబ్ చేసేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ విషయం తెలియక ఒక ఫార్మసీ నుంచో, మెడికల్ షాప్ నుంచో, ఫ్రెండ్ నుంచో కొనేసుకొని, తక్కువ ధర కాదు మరి ఎక్కువ ధరకే, 30 రూపాయల టాబ్లెట్ 100 రూపాయలు కూడా కొని వాడేసుకొని అమ్మో చాలా గొప్పగా ఎంజాయ్ చేసాం అనుకుంటారు. దీనిలో డ్రగ్ టాలరెన్స్ ఉందండి. ముందు మనం తక్కువ డోసేజ్లో స్టార్ట్ చేసిన అనతి కాలంలో కొన్ని వారాల్లోనే ఆ డోసేజ్ సరిపోక పెంచుతూ పోతాం. ఉదాహరణకు ఫస్ట్ టాబ్లెట్ సిల్డెనాఫిల్ సిట్రేట్, దాన్ని వయాగ్రా అని కూడా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏ టాబ్లెట్ చూసినా సరే ఎరెక్షన్కి వాడే టాబ్లెట్ అన్నింటినీ వయాగ్రా అంటున్నారు. కానీ అలా కాదు, దాంట్లో 4 రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని యొక్క మెకానిజం యాక్షన్ ఏంటి, దాని కాంప్లికేషన్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏంటి, ఇప్పుడు చర్చించుకుందాం. సిల్డెనాఫిల్ సిట్రేట్ 1998లో వచ్చింది. ఆ టాబ్లెట్ వల్ల జనరల్గా వేసుకున్న 1 అవర్లో కొంతవరకు ఎరెక్షన్ వస్తుంది. వచ్చిన ఎరెక్షన్ని మనం వాడుకుంటే ఒకసారి కానీ 2 సార్లు కానీ తగ్గుతూ మళ్ళీ సెకండ్ టైం ఛాన్స్ ఇస్తుంది. అలా 4 నుంచి 6 గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ఇక ఉండదు. దీనికి ఉన్నటువంటి స్పెషల్ ప్రాబ్లం ఏంటి అంటే, సివియర్ హెడేక్ రావడం, హార్ట్లో నొప్పి రావడం, ఛాతీలో నొప్పి రావడం, ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళలేకపోతే చనిపోవడం. ప్రయాపిజం అంటే ఎల్లప్పుడూ ఉండే ఎరెక్షన్, అది కూడా
ఈ టాబ్లెట్ యొక్క ప్రాబ్లం. ఉదాహరణకు మా దగ్గరకు వచ్చారనుకుందాం ప్రయాపిజంతో. వెంటనే అంగంలోకి రక్తనాళాలు ఏవైతే ఆల్రెడీ ఓపెన్ అయినాయో వాటిని క్లోజ్ చేయడానికి, అక్కడ లాకప్ అయినటువంటి వీనస్ బ్లడ్ని బయటకు తీసుకొచ్చేయడానికి నీడిల్ ద్వారా ఇంజెక్షన్స్ ఇస్తాం. దాని పేరు ఫీనైలెఫ్రిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చి స్లోగా నాళాలు మూసుకునే వరకు, మళ్ళీ నార్మల్ అయ్యే వరకు కూడా అలా ఇరిగేట్ చేస్తూ ఉంటాం. లోపల లాక్డౌన్ బ్లడ్ని బయటకు లాగేసి రక్తనాళాలు అన్నీ మూసుకుపోయే విధంగా, ఉన్నటువంటి ఆ బ్లడ్ని మళ్ళీ బాడీలోకి వెళ్ళే విధంగా ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇది ప్రైమరీ టెక్నిక్. అలా కాని పక్షంలో షంట్ ప్రొసీజర్ అని ఉంటుంది. అంటే ఎరెక్షన్ తగ్గించే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. వింటర్స్ ప్రొసీజర్ అని ఒక నీడిల్ పంక్చర్ ద్వారా ఆ రక్తనాళాలను మళ్ళీ చిన్నవయ్యేటట్టుగా ఉన్న రక్త ప్రవాహాన్ని బాడీకి వెళ్ళే విధంగా, ఎరెక్షన్ తగ్గే విధంగా చేస్తాం. అది కూడా కుదరని పక్షంలో అంతకంటే పెద్ద ఉంటాయి. గ్రే హ్యాక్ ప్రొసీజర్ అని ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ ఎప్పుడు అవసరమైతే, అంటే చిన్న చిన్న టెక్నిక్స్తో కుదరని పక్షంలో, ఎరెక్షన్ అలాగే పర్సిస్టెంట్గా ఉంటే అప్పుడు చేస్తాం. కానీ కొంతమంది టైంకి రాలేరండి. ఎరెక్షన్ వచ్చింది, 6 గంటలు దాటింది, నొప్పి వచ్చింది, సొమ్మసిల్లి పడిపోయాడు, అయినా సరే ఎవరి ధర పోవాలో తెలియదు. ఎందుకంటే ఎవరి ప్రిస్క్రిప్షన్తో లేకుండానే అతను వాడేశాడు. అలాంటి వ్యక్తి కనుక అట్లా వదిలేసేస్తే 24 అవర్స్లో అతని ఎరెక్షన్ టిష్యూ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. భవిష్యత్తులో ఏ ట్రీట్మెంట్ చేసినా సరే ఇక ఎరెక్షన్స్ అనేవి రావు. లైఫ్ లాంగ్ ఎరెక్టైల్ టిష్యూ అంటే రక్తనాళం వచ్చినప్పుడు పెద్దది కావాలి, తర్వాత మరి చిన్నది కావాలి. ఇలా సైక్లింగ్ యాక్టివిటీ అనేది నార్మల్ పీనల్ ఆర్గన్ జరుగుతుంది, కానీ వీళ్ళలో జరగదు. కాబట్టి ప్రయాపిజం అనేది డెడ్లీ కాంప్లికేషన్. దాన్ని ట్రీట్ చేయగలిగిన వాళ్ళు కేవలం మాలాంటి ఆండ్రాలజీ సూపర్ స్పెషలిస్ట్. ఆ తర్వాత రెండవది టాబ్లెట్ ఏంటి అంటే టడాలాఫిల్. ఇది 2008లో మొదలైంది. ఇది లాంగ్ యాక్టింగ్ పిల్ అంటారు దీన్ని. ఇది కూడా రక్తనాళాలను వ్యాకోచం చెందించడం ద్వారా PDE5 అనే ఎంజైమ్ని ఇన్హిబిషన్ చేయడం ద్వారా రక్తనాళాలు ఎల్లప్పుడూ మూసుకునే ఉంటాయి. మూసుకున్న వాటిని ఓపెన్ చేయడం ద్వారా, కొత్త రక్త ప్రసరణ సంతరింపజేయడం ద్వారా అంగం గట్టిపడుతుంది. ఇది మనం టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక అరగంట నుంచి గంట లోపు కొంత ఎరెక్షన్ వస్తుంది. అలా వచ్చేటువంటి ఎరెక్టైల్ టిష్యూ యొక్క ఎగ్జైటబిలిటీ ఆల్మోస్ట్ 36 అవర్స్ వరకు ఉంటుంది. అంటే 1.5 డే వరకు ఇది పనిచేస్తుంటుంది. ఎరెక్షన్ ఉండదండి, కానీ ఎరెక్షన్ వచ్చిపోతూ ఉంటుంది. కోరుకుంటే ఒక ఎరెక్షన్ వాడుకున్న తర్వాత మళ్ళీ 2 గంటలకు మళ్ళీ ఒకసారి రావడం, మళ్ళీ 4 అవర్స్కి మళ్ళీ ఒకసారి రావడం, అలా తగ్గుతూ పెంచుతూ ఆల్మోస్ట్ 1.5 డే వరకు దీని ప్రభావం ఉంటుంది. అందువల్ల దీన్ని వీకెండ్ పిల్ అంటారు. ఎవరైనా సరే ఉదాహరణకు సాటర్డే వెళ్ళారు బయటికి, అవుట్స్కర్ట్స్ కానీ లేకపోతే ఎక్కడో ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఈ టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ సాటర్డే అయిపోయింది, సండే ఈవినింగ్ వరకు అయ్యి మండే మార్నింగ్ వచ్చే వరకు కూడా అనేకసార్లు పాల్గొనే అవకాశం ఇస్తుంది. అందువల్ల దీన్ని లాంగ్ యాక్టింగ్ పిల్ అంటారు, లేక వీకెండ్ పిల్ అంటారు. దీని యొక్క మెకానిజం యాక్షన్ కూడా ఆల్మోస్ట్ 1 అవర్లో దాని ఎరెక్షన్ కలిగించే కెపాసిటీ ఉంటుంది. అయితే దీనికి ఉన్నటువంటి మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే, ఇది హార్ట్లో ఉన్నటువంటి రిసెప్టర్స్ని పైన ప్రభావం చూపుతూ రక్తనాళాలు ఎక్కువగా ఓపెన్ అయ్యాయి అనుకోండి, వారి లోపల హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉంది. హార్ట్ అటాక్ ఒకసారి వచ్చిందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. అంతేగాని ఏమవుతుందో చూద్దాం అని అనుకోకూడదు. అలా చూసినట్లయితే మెల్లమెల్లగా రక్తనాళాలు ఓపెన్ అయిపోయి బీపీ పడిపోయి హార్ట్కి సంబంధించిన పంపింగ్ యాక్షన్ లేకపోవడం వల్ల చనిపోతారు. దురదృష్టవశాత్తు వీళ్ళందరూ కూడా ఎక్కడో దూరంగా ఉంటారండి. 1 అవర్ అంటే గోల్డెన్ అవర్ అంటాం. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఫస్ట్ అవర్లో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు బతికి పట్టగడతారు. ఎందుకంటే కార్డియాలజిస్టులు చాలా ప్రాంప్ట్గా వాళ్ళకి ఏం చేయాలో చేసేస్తారు. స్టెంటింగ్ వేయడమా లేకపోతే బైపాస్ చేయడమా అవన్నీ డెసిషన్ ఇమీడియట్ తీసేసుకుంటారు. ఆ టైంలో రీచ్ కాకపోతే మాత్రం ప్రమాదమే, ప్రాణము గాల్లో పెట్టిన దీపం కావచ్చు. అందువల్ల ఈ టాబ్లెట్ వాడేటప్పుడు దాని డోసేజ్ చాలా ఇంపార్టెంట్. ఇది 2.5 మిలీగ్రాము, 5 మిలీగ్రామ్, 10 మిలీగ్రామ్, 20 మిలీగ్రామ్ ఈ 4 డోసేజ్లో దొరుకుతుంది. జనరల్గా తక్కువ టాబ్లెట్ డోసేజ్తో స్టార్ట్ చేయమని చెప్తాం. 2.5 మిలీగ్రామ్తో స్టార్ట్ చేయాలి. అలా కొన్ని నెలలు నడిపిస్తుందండి. 6 మంత్స్ 1 ఇయర్ వరకు బాగానే పనిచేయచ్చు. ఎప్పుడైతే దీని ప్రభావం తగ్గింది అనుకున్నప్పుడు మళ్ళీ 5 mgకి వెళ్ళిపోవచ్చు. అది కూడా ప్రిస్క్రిప్షన్తో పాటు డాక్టర్ని సంప్రదించినాక వెళ్ళాలండి. ఎందుకంటే డ్రగ్ ఇంటరాక్షన్స్ ఏంటి, వేరే టాబ్లెట్స్ ఏం తీసుకుంటున్నాడు అనేది రోజువారీగా వాడే టాబ్లెట్ కాదు. జనరల్గా వారానికి 2 సార్లు మాత్రమే వాడమంటున్నాం. ఎందుకంటే ఇది లాంగ్ యాక్టింగ్ కాబట్టి డైలీ వాడే టాబ్లెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. దీనివల్ల ఉన్నటువంటి కార్డియాక్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆ తర్వాత వచ్చినటువంటి 3వ టాబ్లెట్, దాని పేరు వర్దెనాఫిల్. ఈ టాబ్లెట్ అన్నిటికంటే ఫాస్టెస్ట్ యాక్షన్ కలిగి ఉంది. సిల్డెనాఫిల్ సిట్రేట్ అనేది టాబ్లెట్ వేసుకున్న 1 అవర్లో ఎరెక్షన్ కలుగజేస్తే వర్దెనాఫిల్ అనేది 10 నిమిషాల్లోనే ఆ ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని దీన్ని ఫాస్టెస్ట్ యాక్టింగ్ పిల్ అంటారు.
ఇది 10 నిమిషాల నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ చేస్తే 20 మినిట్స్ కల్లా పీక్ రెస్పాన్స్ వస్తుంది. ఇది ఎంతకాలం ఎగ్జాక్టబిలిటీని ఇస్తుంది అంటే 4 నుంచి 6 గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది. అయితే వర్ధనఫిల్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ ప్రాబ్లం ఏంటి అని అంటే క్యూటీ ఇంటర్వల్ అంటారు. మనకు గుండె ఎలా కొట్టుకుంటుంది అనేదానికి పీక్యూఆర్ఎస్ అనేది కర్వ్ ఏ విధంగా కర్వ్స్లో కనబడుతుందో కాంట్రాక్షన్ అయ్యే ఆ ఏరియాని క్యూఆర్ఎస్ లేక క్యూటీ ఇంటర్వల్ అంటారు. సో క్యూటీ ఇంటర్వల్ని ప్రొలాంగ్ చేస్తుంది. అంటే ఫంక్షనింగ్ ఏదో కంట్రాక్ట్ అవుతుందో అది అంత పవర్ఫుల్గా కంట్రాక్ట్ కాకుండా స్లోగా కంట్రాక్ట్ అవుతుంది. అందువల్ల గుండె ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ట్యాబ్లెట్ వాడరాదు. వర్ధనాఫిల్ అనేది హార్ట్ పేషెంట్స్కి మంచిది కాదు. ఎందుకంటే క్యూటీ ఇంటర్వల్ కనుక ప్రొలాంగ్ అయింది అనుకోండి, ముందే కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళకు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే పంపింగ్ యాక్షన్ మరింత తగ్గడం వల్ల వారి లోపల చెస్ట్ పెయిన్ రావచ్చు, బీపీ తగ్గచ్చు, లేక సడన్ హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది బాగా త్వరగా పనిచేస్తే సంతోషమే. ముఖ్యంగా ఇది వాడాల్సింది ఎవరు అని అంటే యంగ్స్టర్స్, ఎవరైతే హెల్తీగా ఉంటారో 25 to 45 ఇయర్స్ మధ్యలో, గుండె జబ్బులు లేకుండా, బీపీ షుగర్ లేకుండా, ఆస్మా లేకుండా, సింపుల్గా అంటే హెల్తీ లైఫ్ ఉన్నారో, నాన్ ఒబీస్ పర్సన్స్ అంటే మరీ ఓవర్ వెయిట్ లేకుండా ఉన్నారో అలాంటి వాళ్లకు ఈ వర్ధనఫిల్ సిట్రేట్ బాగానే పనిచేస్తుంది. ఇది జనరల్గా వారానికి 1 లేక 2 సార్లు మాత్రమే వాడమని చెప్తున్నాడు. ఈ మెజారిటీ ఆ ట్యాబ్లెట్స్లో ఎక్కడ కూడా డైలీ వాడుకునే ట్యాబ్లెట్ కాదు ఇది. మనకు అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. దాన్ని ఇచ్చినటువంటి డ్యూరేషన్ ఇంత 10 మినిట్లో అయితే వర్ధనఫిల్ పనిచేస్తుంది. ట్రెల్లాఫిల్ కానీ సిల్డనాఫిల్ కానీ 1 గంట తీసుకుంటున్నాయి. ఆ తర్వాత 4వ ట్యాబ్లెట్ వచ్చిందండి, దాని పేరే అవెనాఫిల్. ఇది తక్కువ డోసులోనే మంచి ఎరెక్షన్ కలుగజేస్తుంది. ఇది కూడా కనీసం 30 నిమిషాల తర్వాత తన ప్రభావం చూపిస్తుంది. అయితే ఎవరికైతే బ్యాక్ ఏక్ వస్తుందో, ఎవరికైతే మసిల్ పెయిన్స్ ఉన్నాయో, ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్గా ఏమన్నా బోన్ డిఫెక్ట్స్ కానీ ఉన్నాయో, లేక ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉందో అలాంటి వాళ్ళలో ఇది చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే దీని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అన్ని ట్యాబ్లెట్లోకి తక్కువ సైడ్ ఎఫెక్ట్ కలిగినటువంటి ట్యాబ్లెటే అవెనాఫిల్. ఇది 30 మినిట్స్ నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది. దీనిలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాడేటువంటి ట్యాబ్లెట్ అవెనాఫిల్. అలా చూసుకుంటే ఇది కూడా కనీసం 5 నుంచి 7 గంటల వరకు దాని యొక్క ప్రభావం చూపుతుంది. వచ్చినటువంటి ఎరెక్షన్ ఉన్న 4 ట్యాబ్లెట్లో హయ్యెస్ట్ పెనిట్రేషన్ అంటే స్త్రీలు పెనిట్రేట్ చేయడానికి ఉపయోగపడినటువంటి ట్యాబ్లెట్గా దీన్ని పేర్కొనవచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఆఫ్ ఎరెక్టల్ ఫంక్షన్ ఈడీ డొమైన్ స్కోర్ అంటారండి. అంటే ఒక ట్యాబ్లెట్ ఎలా పనిచేసింది అంటే 100 మందిలో వాడితే ఎంతమంది చక్కగా పెనిట్రేట్ చేయగలిగారు, ఎంతమంది ఎక్కువసేపు చేయగలిగారు, ఎంతమంది పార్ట్నర్ సాటిస్ఫై అయ్యారు, ఎంతమంది వాడిన ప్రతిసారి చక్కటి రెస్పాన్స్ పొందారు అనే దాని ప్రకారం చూస్తే అవెనాఫిల్ అన్ని ట్యాబ్లెట్ల కంటే ఎక్కువ స్కోర్ని కనబరిచింది. ఎక్కువ శాతం మంది 60 నుంచి 80% వరకు దీనివల్ల సాటిస్ఫై అయ్యారు. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండడం వల్ల ఇతర జబ్బులు కలిగిన వాళ్ళు కూడా దీన్ని వాడే అవకాశం వచ్చింది. సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైలు అన్నిటికంటే తక్కువగా ఉన్నది అవెనాఫిల్. టు సమ్మరైజ్ అంటే మొత్తంగా చూసినట్లయితే సిల్డనాఫిల్ సిట్రేట్ అనేది మొట్టమొదటి ట్యాబ్లెట్. 1998 నుంచి ఇది వాడుతూనే ఉన్నారు. దీనికి ఉన్నటువంటి అనేక జనరిక్ నేమ్స్ ఉన్నాయి. సుహాగ్రా, పెనెగ్రా, ఎడిగ్రా ఇలాంటి పేర్లతో ఉన్నటువంటి ఏ ట్యాబ్లెట్ అయినా సరే 1 అవర్ తర్వాత పనిచేస్తుంది. దీనిలో 5 రకాల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. కంటి చూపు మందగించడం, ముక్కు దిబ్బడ, సివియర్ హెడేక్ రావడం, ఛాతీలో నొప్పి రావడం, లేక ఇంటెస్టైన్స్ సరిగా పనిచేయకపోవడం, లేక ప్రయాపిజం, ఎల్లప్పుడూ ఎరెక్షన్ తగ్గనటువంటి ఎరెక్షన్ 6 గంటలు దాటి ఉండడం. వీటిలో జనరల్ సిల్డనాఫిల్ కంటే బెటర్ ట్యాబ్లెట్స్ ఎక్కువ కాలం పనిచేసేది టెడలాఫిల్. దీని యొక్క మెకానిజం యాక్షన్ కూడా జనరల్గా 30 నుంచి 60 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది. ఎక్కువ కాలం 36 గంటల వరకు దీనికి ప్రభావం ఉండడం వల్ల వీకెండ్ పిల్గా పేరు పొందింది. అయితే దీని సైడ్ ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ సిల్డనాఫిల్ లాగానే ఉన్నాయి కానీ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఫాస్టెస్ట్ పనిచేసేటువంటిది వర్ధనాఫిల్. 10 నుంచి 15 నిమిషాల్లో యాక్షన్ వస్తుంది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు దాన్ని వాడకూడదు. ఏదైనా ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు సేఫ్గా వాడగలిగింది ఏంది అంటే అవెనాఫిల్ ట్యాబ్లెట్. ఇది కూడా ఒక 30 మినిట్స్ తర్వాత తన పని స్టార్ట్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండడం వల్ల దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ కానీ, ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, ఓఎస్ పేషెంట్స్ కానీ అవెనాఫిల్ అనే ట్యాబ్లెట్ వాడడం, అది కూడా వారానికి 1 సారి లేక మ్యాక్సిమం 2 సార్లు మాత్రమే వాడాలి. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ ఒకసారి వచ్చింది అని అంటే వెంటనే డాక్టర్ యొక్క దృష్టికి తీసుకురావాలి. అప్పుడు ఆ వచ్చిన సైడ్ ఎఫెక్ట్ని బట్టి మీరు ఏ ట్యాబ్లెట్కి మారితే బాగుంటుంది, లేక డోసేజ్ని ఎంతవరకు ఉంచాలి అనేది తెలియాలి. వీటిలో సీలింగ్ ఎఫెక్ట్ అని ఉంటుందండి. ఉదాహరణకు ఒక ట్యాబ్లెట్ తన యొక్క మ్యాక్సిమం ఎఫెక్ట్ రీచ్ అయింది, సిల్డనాఫిల్ సిట్రేట్ అనుకుందాం, అది 25 మిలీగ్రామ్, 50 మిలీగ్రామ్, 100 మిలీగ్రామ్ ఉంది. 100 మిలీగ్రామ్ అప్పుడు కనుక రెస్పాన్స్ రాలేదని మీరు 200 మిలీగ్రామ్ వేసుకుంటే ఎఫెక్ట్ పెరగకపోగా, లాభం పెరగకపోగా కాంప్లికేషన్స్ అన్ని కూడా డబల్ అయిపోతాయి. కాబట్టి సీలింగ్ ఎఫెక్ట్ అంటే మ్యాక్సిమం డోసేజ్ ఏంటి తెలుసుకోవాలి, అంతకుమించి వాడరాదు.
సీలింగ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత హైయెస్ట్ డోస్ వాడినా సరే తనకు కనుక రెస్పాన్స్ రాలేదంటే వేరే ట్యాబ్లెట్కి మారడం, ఏది తనకు సూట్ అవుతుంది చెప్పడానికి మాలాంటి ఆండ్రాలజిస్టులు రెడీగా ఉంటారు. అలా ఒక గ్రూప్ తర్వాత ఇంకో గ్రూప్ వాడుకుంటూ వెళ్ళినట్లయితే కొన్ని సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ తెలియకుండా హైయెస్ట్ డోస్ వాడుకుంటూ అదే ఇంకా గొప్ప ప్రభావం చూపుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఏదో ఒక కాంప్లికేషన్ బారిన పడతారు. అలా ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు, కంటి చూపు పోగొట్టుకున్న వాళ్ళు, ప్రయాపిజం అంటే ఎల్లప్పుడూ నుండి ఎరెక్షన్ ద్వారా మొత్తం కెవెనస్ ఇష్యూ డ్యామేజ్ అయిపోయి పురుషాంగం ఎటుపల్లో నిలబడకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ టాబ్లెట్స్ ఒక ఎక్స్పర్ట్ యొక్క సూపర్విజన్లో వాడితే చక్కగా పనిచేస్తాయి. ఇండిస్క్రిమినేట్గా అసలు ఎటువంటి జాగ్రత్తలు లేకుండా సెల్ఫ్ మెడికేషన్తో ఓవర్ ద కౌంటర్ తీసుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా కాంప్లికేషన్స్ అవుతాయి. తద్వారా ఒక మంచి టాబ్లెట్ కూడా మీరు దుర్వినియోగం చేసి మీ ప్రాణానికి అపాయం చేకూర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలాంటి వాటికి దూరంగా ఉండండి. అండర్ స్పెషలిస్ట్ సూపర్విజన్ ఏ టాబ్లెట్ వాడాలి, ఎంత డోసులో వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ టాబ్లెట్ ఫెయిల్ అయితే ఇంకో టాబ్లెట్ ఏది వాడాలనేది మేమే చెప్తాం. తద్వారా మీకు చక్కటి వైవాహిక జీవితాన్ని అందించడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను.